చాలా ఉన్నట్టుగా. అంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఈ ఇసుక, లిక్కరు, మైన్స్, ఏదైతే విలువైనటువంటి భూములు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా కొల్లగొట్టేసి రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే కొల్లగొట్టడానికి ప్రభుత్వ ఆస్తులు కూడా ఏమీ ఉండవు అనేటువంటి ఆలోచనతో వ్యక్తుల ఆస్తులు కూడా కొల్లగొట్టేయాలని ఏదైతే నువ్వు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ప్రతి జూన్ నెలలోనూ ఒక రివ్యూ పెడతావు. వర్షాకాలం ముగిసిన వెంటనే రోడ్లన్నీ కూడా నిర్మాణం చేస్తామని. కానీ 5 సంవత్సరాలు 5 వర్షాకాలాలైనా గుంతలు కూడా పూడ్చలేనిటువంటి నీ రోడ్ల పరిస్థితికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వడం నీకు ఎట్లానూ చేత కాదు. కనీసం ఆ కరెంటు ఛార్జీలు కూడా పెంచకుండా పరిపాలన నీకు సాధ్యం కాలేదు. నీ యొక్క 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచి ఈవేళ పేదలు, మధ్యతరగతి వర్గాల ఏదైతే నడ్డి విరగొట్టావో దాని మీద నీకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మహిళను కదిలించినా పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాసు, డీజిలు, పెట్రోలు, కరెంటు, ఆర్టీసీ ఇట్లా పెను భారం ఏదైతే ఆ యొక్క ఇంటి మీద నువ్వు పెంచావో ఈవేళ దాని మీద ఈవేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఈవేళ జనాభాలో సగం, సమాజంలో సగం ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో మరి ఎప్పుడో ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో వాళ్ళకి 34% రిజర్వేషన్ ఇస్తే మరి ఎన్టీ రామారావు గారి తర్వాత మరి విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, మళ్ళీ ఎన్టీ రామారావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు, ఎవరైతే రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా, ఇన్ని ప్రభుత్వాలు మారినా ఆ యొక్క ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి 34% బీసీ రిజర్వేషన్ అట్లానే కాపాడగలిగారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 34% బీసీ రిజర్వేషన్ 24%కి కోత కోయడంతో మొన్న స్థానిక సంస్థలో 16,000 పోస్టులు ఏదైతే బీసీలు నష్టపోయారో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఈవేళ దళితులు